మన ఇంటి సందు చివరన మద్యం దుకాణం ఉంది. ఆ మందు కొనుక్కుని వాడు వెళ్ళి ఎక్కడో ఇంట్లో తాగితే నష్టమేం లేదు. అదే అక్కడే తాగి రోడ్డు మీద పడిపోతే, లేదా ఆ తాగిన మత్తులో వెళ్ళేటటువంటి ఇంట్లో వాళ్ళని కెలికితే, లేదా ఆ దానిపోయే మహిళలు తాగుబోతులు అక్కడ తిరుగుతుంటే పని చేయగలుగుతారా? తిరగగలుగుతారా? రాత్రి అయితే అసలు ఆ ముందు నుంచి వెళ్ళగలుగుతారా? వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది? అయితే అట్లా తాగకూడదు రూల్ ప్రకారం. ఇప్పుడు అలా తాగే స్వేచ్ఛ ఇచ్చేసింది ప్రభుత్వం. దాని పేరే పర్మిట్ రూమ్. మద్యం షాపులోనే పర్మిట్ రూమ్. మద్యం షాప్ లోపల ఓ రూమ్ పెట్టేసుకోవచ్చు, తాగి తందనాలాడచ్చు. అక్కడే స్టఫ్ ఉంటుంది, అక్కడే గిగిరెట్లు ఉంటాయి. తాగడం, తోలటం ఏమైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత రోడ్డెక్కి కింద పట్టడం, ఇవన్నీ కూడా. ఇలాంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం, అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడేటటువంటి నిర్ణయం. తాగిపోతూ జీవితం ఎట్టాగూ నాశనం, వాళ్ళ కొంప ఎట్టాగూ సర్వనాశనం అవుతుంది. కాకపోతే టైం తీసుకుంటుంది అంతే. తాగడం ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లకి వీడి ఆరోగ్యం పతాక స్థాయికి పోతుంది, నాశనం అవడం అన్నటువంటిది. 10 ఏళ్ళు అయ్యేటప్పటికి బతుకుంటాడా లేదా అన్నటువంటి స్టేజ్ ఉంటుంది. 10 ఏళ్ళు బ్రతుకుంటాం అంటే గ్రేట్. ఏదో స్వల్పంగా తాగేటటువంటి కొంతమందికి తప్పించి మిగతా ఈ తాగి తందనాలాడేటటువంటి వాళ్ళ జీవితాలలో ఉండేటటువంటి విషాదాన్ని చాలామంది చూసినే ఉంటారు. అయితే దాన్ని సమర్థించుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో జగన్ని చెడ్డోడు అని చూపించాలి. ఎందుకయ్యా అంటే జగన్కి సంబంధించినటువంటి అంశంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఏంటి? లిక్కర్ కేసులో జగన్ కుంభకోణం అది అన్నప్పుడు జనాలు కళ్ళెదురకుండా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మడం అతిపెద్ద కుంభకోణం కాబట్టి ఇవన్నీ డైవర్ట్ అయిపోవాలంటే జగన్ దారిద్రమైనటువంటి లెక్కర్ ఇచ్చాడు, చండాలపు లెక్కర్ ఇచ్చాడు. దాంతోనే జనాలందరూ చచ్చిపోయారు. ఇది ఒక ఆంధ్రజ్యోతి ఒక సెటారికల్ కథనాల్ని రోజు రాసుకొస్తున్నటువంటి అంశం. బేసిక్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే, అంటే జర్నలిజం ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు ఏం కాదు వాళ్ళు. కాకపోతే జర్నలిజం కంటే కూడా అందులో ఒక కీలకమైనటువంటి రూట్లో వెళ్ళాల్సినటువంటి, అంటే పార్టీ ఓరియంటెడ్గా రాయాల్సినటువంటి దాని వల్లనే సమస్య. వాస్తవంగా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఏ మద్యాన్ని రిలీజ్ చేయాలన్నా సరే హైదరాబాద్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్లో పరీక్షిస్తారు. ఆ నమూనాల్ని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయి అన్న నివేదిక వచ్చాకనే అవి రిలీజ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అదే సందర్భంలో ఆ టైంలో బెవరేజెస్ కార్పొరేషన్ 12.5 కోట్లతో అత్యాధునిక ల్యాబొరేటరీలు కూడా నెలకొల్పి మరి ఆ చెక్కింగ్లు జరిగినాయి. అసలు అప్పుడు మద్యంలో మత్తు లేదనినే కదా గొడవ. స్పిరిట్ ఇలాంటి చెత్త అంతా కలిపితే మత్తు బాగా వస్తుంది, కిక్కు బాగా వస్తుంది, తొందరగా పోతారు. అప్పుడు జరిగినటువంటి దాన్ని ఇంకోటి మందు తాగితే బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవడం, అంత అమాయకత్వం, హెల్త్ డ్రింక్ లాగా ప్రమోట్ చేయడం అనేటటువంటి రాక్షసత్వం ప్రస్తుత నీచ జర్నలిజంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఈ శాంపుల్స్ పరంగా చూస్తే టీడీపీ హయాంలో 96,614 శాంపిల్స్ చెక్ చేపిస్తే ఇట్లాగా వైసీపీ హయాంలో 125,083 శాంపిల్స్ చేశారు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. బట్ ఇవన్నిటినీ కంపారిజన్ స్టేట్మెంట్ల కంటే కూడా కావాల్సినటువంటిది వచ్చేటప్పటికి అతి ప్రచారం, జగన్ని చెడ్డోడని నిరూపించేటటువంటి ప్రయత్నం. జగన్ని చెడ్డోడు అనేవాళ్ళు ఎలాగూ చెడ్డోడు అంటాడు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ జగన్ యాక్టివిటీని పాజిటివ్గా చూసే వాళ్ళలో కూడా ఒక నెగిటివ్ సృష్టించేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట.